మాఘమాసంలో సప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించిన కారణంగా రథసప్తమిని జరుపుకుంటాము. అదేవిధంగా సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు తన యొక్క రథ దిశను మార్చుకునే సందర్భంలో కూడా రథసప్తమిని జరుపుకుంటాము. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనిపించే భగవానుడు. ఆ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలపై జిల్లేడు ఆకు నేరేడు పండును ఉంచి తలస్నానం చేయటం వలన ఆరోగ్యరీత్యా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆవు పిడకలపై ఈరోజు పాలతో పరవాన్నమును వండి సూర్యభగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పరిచి సూర్యభగవాన్ని ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా నైవేద్యంగా చేసినటువంటి పరవాన్నమును చిక్కుడు ఆకులలో సూర్యభగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా నైవేద్యంగా సమర్పించినటువంటి పరమాన్నమును మనం తినటం వల్ల చిక్కుడు ఆకులలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అనేవి మనకు లభిస్తాయి. అదేవిధంగా ప్రతినిత్యము సూర్యభగవానుని ఆరాధించినట్లయినా కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు అనేవి తొలగిపోతాయని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.